గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సందీరో. ఈరోజు మన ఛానల్లో దుబాయ్ నుంచి నేను తీసుకొచ్చిన కలెక్షన్ అయితే చూపించేస్తాను మీకు వన్ బై వన్. సో అక్కడ ఫేమస్ అని ఆల్మోస్ట్ కవర్ చేసాము. ఇంకా తేవడానికి మాకు కేజెస్ సరిపోలేదన్నమాట. ఇద్దరికి ఫ్లైట్లో 30 కేజెస్ ఉన్నాయి. అండ్ మనకి ఎక్స్ట్రా హ్యాండ్ క్యారీలో 7 సో మ్యాక్సిమం మేము వెయిట్ అంతా యూజ్ చేసి తీసుకొచ్చాం అనమాట. నాకు అర్థమైంది ఏంటంటే, ఎప్పుడైనా ఇంటర్నేషనల్ టూర్ వెళ్తున్నాము అంటే ఒక్కో సూట్ కేసు తీసుకెళ్ళి మిగతా అదంతా మనము ఖాళీగా ఎంటీగా తీసుకెళ్ళాలన్నమాట. సో నాకు ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ కాబట్టి నాకు అర్థమైంది, నేను మీతో చెప్పేస్తున్నాను. సో ఫస్ట్ తీసుకొచ్చిన కలెక్షన్ అంతా చూపించేస్తాను వన్ బై వన్. ఫస్ట్ 7 days మేము అసలు షాపింగ్ చేయలేదు. దుబాయ్ మాల్కి వెళ్ళాము. దుబాయ్ మాల్లో అన్నింటిలో షాపింగ్ చేస్తే మాకు అర్థమైంది ఏంటంటే, ఈడీ 180 మనకి 24 రూపీస్ అనమాట. సో అంటే వాళ్ళ కరెన్సీలో ఎంత ఉన్నా సరే ఇంటూ 24 వేస్తేనే మన రూపీస్లో ఉంటుంది అనమాట. సో నీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసేసానండి. బ్లాగ్స్ అన్నీ చెక్ చేసేయండి, ఎక్కడెక్కడ ఎంత ప్రైజెస్ ఉన్నాయి, మేము మనీ ఎలా ఎక్స్చేంజ్ చేసుకున్నాము, వీసా డీటెయిల్స్ అన్నీ A to Z, ఎన్ని రోజుల్లో వస్తుంది, ఫుల్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసేస్తున్నాను. ఒకసారి చెక్ చేసేయండి, మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేస్తుంది. సో వన్ బై వన్ అయితే చూపించేస్తున్నాను. దుబాయ్లో ఫస్ట్ ఫేమస్ అయితే చూపించేస్తాను. ఎక్కడ దొరుకుతుంది అనమాట, ఇంకా కునాఫా అనేసి చాక్లెట్, అది ఒక దుబాయ్లో మాత్రమే దొరికింది. సో ఫస్ట్ అయితే చిన్నది చూపించేస్తా. వీటిలో కొన్ని తీసుకొచ్చాము అండ్ మేము కొన్ని అక్కడ ట్రై చేసాము, చాలా బాగున్నాయి. అంటే చాలా ఉంటాయండి, ఏ స్టోర్ కన్నా మీకు కునాఫా అనేది దొరికేస్తాయి. అక్కడ చాక్లెట్ లోపల మనకి పిస్తాది ఉంటుంది అనమాట. ఈ చాక్లెట్స్ అక్కడ ఫేమస్ దుబాయ్లో. మేము ఇవన్నీ బుర్దుబాయ్ వెళ్ళినప్పుడు తీసుకున్నాము, అబుదాబి బుర్దుబాయ్. సో అక్కడ బాగా దొరుకుతాయి. మామూలు దుబాయ్లో కూడా దొరుకుతాయి, బట్ టూ మచ్ కాస్ట్లీ అనమాట మనకి. దుబాయ్ అంటే మేమున్న హోటల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చాము, మేము ఎన్ని డేస్కి అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా నేను వీడియోలో పెట్టేశాను, ఒకసారి చెక్ చేయండి. అక్కడ ప్రైస్ డీటెయిల్స్ మనం ముందుగా బుక్ చేసుకోవాలా, ఒకవేళ బుక్ చేసుకోకపోతే ఏంటి ప్లాన్స్, అన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చేసేసాను కాబట్టి ఆ వీడియోస్ చూడండి, మీకు ఒక ఐడియా వచ్చేసింది. సో మేమైతే బుర్జ్ ఖలీఫా వ్యూలో మేము రూమ్ తీసుకున్నాము, చాలా బాగుంది, ఎంజాయ్ చేసాం, బాగుంది. కాకపోతే అక్కడ టూ కాస్ట్లీ అనమాట. సో అక్కడ మేము కునాఫా ఆల్రెడీ 3 తీసుకున్నాం, ఒక్కొక్కటి 1000 రూపీస్ పెట్టి తీసుకున్నాం అనమాట. మన రూపీస్లో కన్వర్ట్ చేసి చెప్తున్నాను నేను అన్నీ కూడా. సో మ్యాక్సిమం అలానే చెప్తాను. ఈ కునాఫాస్ వచ్చేసి ఇవి డిఫరెంట్ కునాఫా, అంటే అక్కడ మనకి చాలా రకాలు ఉంటాయి, చాలా బ్రాండ్స్ ఉంటాయి కదా, సో అలా అనమాట. సో ఇంకా ఇవి వేరే బ్రాండ్, ఇది యారా బ్రాండ్. ఇవన్నీ దుబాయ్ చాక్లెట్సే. వన్ చూపిస్తాను, మీకు ఒక ఐడియా వచ్చింది. సో ఇలా అనమాట, ఇది 100 గ్రామ్సే, ఇది 100 గ్రామ్సే. సో మీకు ఇలా లోపల అనేది మ్యాటర్ డిఫరెంట్ అనమాట. అంటే మీకు ఎలా చెప్పాలి, ఇది సన్నగా ఉంది కదా చాక్లెట్, ఇది థిక్గా ఉంది. సో ఇది అనమాట డిఫరెన్స్. రెండు 100 గ్రామ్స్ 100 గ్రామ్సే, బట్ మీకు ఈ థిక్నెస్ని బట్టి లోపల మీకు పిస్తా సాచియో అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో అదే అనమాట, రెండు కూడా 100 గ్రామ్సే. సో అండ్ ఇవి తీసుకున్నాము కొన్ని. అండ్ ఈ చాక్లెట్స్కి చాలా వెయిట్ అయిపోయిందండి ఆల్మోస్ట్. అండ్ ఇవి చాలా ఫేమస్ అంట, మాకు తెలియక జస్ట్ 2 తీసుకున్నాము. తర్వాత తెలిసింది అందరూ అసలు పెట్టిన కాసేపటికే స్టోర్ అంతా ఇవన్నీ అయిపోయినాయి, ఇంక ఇవన్నీ ఉండిపోయినాయి. సో మాకు తెలీదు, తర్వాత తెలిసిందనమాట. ఓకే, ఇంకెక్కడున్నా తీసేసుకుందాం అని చెప్పేసి. అండ్ ఇది ఒక్కొక్కటి వచ్చేసి మేము తీసుకుంది 25 dirhams అనమాట. 25 dirhams అంటే ఒక్కొక్కటి మన ఇండియన్ రూపీస్లో 25 × 24 క్యాలిక్యులేట్ చేయండి, ఒక ఐడియా వచ్చేసింది మీకు. అండ్ ఇవి ఒక్కొక్కటి 25 ఇవి 2 తీసుకున్నాము. అండ్ ఇవన్నీ వచ్చేసి ఇవన్నీ ఇంకొక చోట తీసుకున్నాం అనమాట. ఇక్కడ మనకి సూపర్ మార్కెట్స్ అండ్ హైపర్ మార్కెట్స్ ఇలా ఉంటాయి, సో అక్కడ కూడా ట్రై చేయొచ్చు. మేము అలానే ఒక చోట తీసుకున్నాం అనమాట. ఇవి యారా, ఇవన్నీ ఒక చోట తీసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి 15 dirhams సంథింగ్, 15 dirhams 18 dirhams పడింది. సో ఒక్కొక్కటి అనమాట, అంటే ఇంటూ 24 అయ్యాలి, ఒక్కొక్క దాని ప్రైస్ వస్తుంది అప్పుడు. సో ఇవన్నీ తీసేసుకున్నాము. వీటికి చాలా వెయిట్ అయితే అయిపోయింది అనమాట, ఎందుకంటే ఇవి కనిపించకుండా వెయిట్ తినేస్తాయి కదా. 100 గ్రామ్స్ 100 గ్రామ్స్ ఉన్నాయి. సో అందరికీ కావాలి కదా అని చెప్పి తీసుకొచ్చేసారు అనమాట ఫ్యామిలీ మెంబర్స్. అందరికీ చాక్లెట్స్ అందులోనూ ఇది దుబాయ్ ఫేమస్ కాబట్టి తప్పకుండా తీసుకురావాల్సిందే. సో అందుకే ఇది ఇంకోటి వచ్చేసి ఇవన్నమాట. ఇవి కొంచెం థిక్గా ఉంటుంది కదా, లోపల కొంచెం బాగుంటుంది అని చెప్పేసి ఇవి తీసుకున్నాను, లాస్ట్లో తీసుకున్నాను అనమాట. సో కొన్ని తినేసారు ఆల్రెడీ, ఓపెన్ చేసేసి జట్టులోను రాజు. సో ఇంక ఈ 5 ఉన్నాయి అనమాట వీటిలో. ఇది కూడా 100 గ్రామ్సే. అండ్ దీని ప్రైస్ కూడా సేమ్ యారా బ్రాండ్ లాగానే వచ్చిందనమాట. 15 17 పడింది ఇది కూడా. అండ్ ఒక్కొక్క దాని ప్రైస్.
సో మన రూపీస్లో కావాలంటే ఇంటూ 24 ప్రైస్ చేస్తే వచ్చేస్తుంది అనమాట. సో ఇలా ఇవన్నీ తీసేసుకున్నాము. ఇంకా దుబాయ్ ఫేమస్ చాక్లెట్స్ అయితే చాలా ఉంటాయి, చెప్పుకుంటూ పోతే ఇంకా ఉంటానే ఉంటాయి అనమాట. అక్కడ డేట్స్ కూడా చాలా ఫేమస్, క్యామిల్ మిల్క్ చాక్లెట్స్ ఇలాంటివి చాలా ఫేమస్ అనమాట. సో అలాగా ఈ చాక్లెట్స్ తీసుకున్నాము. ఇవి క్యామెల్ చాక్లెట్సే, కాకపోతే డేట్స్ అనమాట ఉంటుంది. చాక్లెట్ డేట్స్ విత్ ఆల్మండ్ అనేసి ఉందన్నమాట. సో ఇవి ఆల్మండ్స్తో సంథింగ్ ఇలా ఇలా వస్తాయి, మిల్క్తో, ఆల్మండ్స్తో అండ్ డేట్స్తో ఇట్లా మనకి చాక్లెట్స్ అనేవి ఇలా వస్తాయి అన్నమాట. అక్కడ చాలా హ్యూజ్ టైప్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి. సో వాటిలో నాకు ఇది కొంచెం ప్రీమియంగా అనిపించింది. సో అందుకే ట్రై చేయండి. అందులో ఏంటంటే ఇవి దుబాయ్ చాక్లెట్స్ అనమాట. సో దుబాయ్కి వెళ్ళినప్పుడు దుబాయ్ తీసుకుందాం అని చెప్పేసి సో మోస్ట్లీ అక్కడ వారికి దొరికే చాక్లెట్స్ని ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాను అనమాట. ఇది జస్ట్ 11 dirhams వచ్చేసింది. సో 11 into 24 చేస్తే దీని ప్రైస్ వస్తుంది అనమాట. సో ఇవైతే నాకు ట్రై చేసి చూడాలని ఉంది. చాలా డెలిషియస్ అని చెప్పేసి అన్నారనమాట స్టోర్లో, చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి అని. సో దుబాయ్లో దొరికేవి మోస్ట్లీ తీసుకున్నాను నేనైతే. సో ఈ చాక్లెట్స్ అనమాట, ట్రై చేశాక చెప్తాను, కమెంట్లో పిన్ చేసి పెడతాను. నెక్స్ట్ వచ్చేసి ఇవి తీసుకున్నాము, మ్యాక్సీ బౌలెస్ అనేసి. ఇది చాలా క్రీమీగా జ్యూసీగా మనకి మనం చూయింగ్ చేసినప్పుడు బయటకు వస్తుంది అనమాట చాక్లెట్. సో అలాంటివి అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇవి జెటిల్ ఓపెన్ చేసేసాడు అండ్ ఇవన్నీ అయిపోవచ్చినాయి అనమాట. మోస్ట్లీ ఇంకా 2 ఉన్నాయి ఈ ప్యాకెట్లో. సో ఇలా వస్తాయి, సూపర్గా ఉంటుంది. డెఫినెట్గా వెళ్తే మాత్రం ఇది మాత్రం ట్రై చేయండి. ది మోస్ట్ బెస్ట్ చాక్లెట్ అనమాట ఇది. ఇది కూడా మోస్ట్లీ దుబాయ్లో దొరికేవే నాకు తెలిసి. అండ్ ఇటాలియన్ చాక్లెట్స్ అనమాట, అసార్టెడ్ ఇటాలియన్ చాక్లెట్స్. ఇది మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేస్తే మాత్రం వెంటనే చాలా బాగా నచ్చింది. పెద్దవాళ్ళు ఎవరికైనా నచ్చేసింది అనమాట. ఈ చాక్లెట్స్ మాత్రం సూపర్గా ఉన్నాయి. అబుదాబి అండ్ బుర్దుబాయ్, సో వీటిలో తీసేసుకున్నాం అనమాట. ఇంక ఈ చాక్లెట్స్ అన్నీ ఇవి తీసుకొచ్చి చాక్లెట్స్. అండ్ యా, ఇవి అయితే లాస్ట్ మేము ప్యాకింగ్ అంతా అయిపోయిన తర్వాత అప్పటికప్పుడు ఫైనల్గా తీసుకున్నాం అనమాట ఈ చాక్లెట్స్. ఇవి చాలా తక్కువలో వచ్చినాయి మాకు. అది అక్కడ మాకు లాస్ట్ డే వచ్చే ముందు ఈవినింగ్ టైంలో తీసుకున్నాం అనమాట. ఇవి చాలా బాగున్నాయి. అక్కడ టేస్ట్ చేసి బాగుంది అనుకుంటేనే తీసుకోమన్నారు ఆ షాప్లో కూడా. అంత బాగుంటాయో చూద్దాం అని చెప్పేసి ట్రై చేశాను. ఒకటి చాలా బాగుంది అనిపించింది నాకు. సో ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పేసి ఇంకా అప్పటికప్పుడు తీసేసుకున్నాం అనమాట. రాజు వాళ్ళ ఆఫీస్లో వాళ్ళకి కూడా కావాలి అన్నాడు. సో అందుకే తీసేసుకున్నాం ఇవి. అంటే డిఫరెంట్ ఫ్లేవర్స్ అనమాట చాక్లెట్స్. చాలా బాగుంటాయి ఇవి. టేస్ట్ చేస్తే మాత్రం అస్సలు వదిలిపెట్టం అనమాట. డిఫరెంట్ కూడా అంతే, డిఫరెంట్ అనమాట. డిఫరెంట్ ఫ్లేవర్స్ వచ్చేస్తాయి. మనకి ఎన్ని కావాలంటే అన్నీ అక్కడే మనం తీసి ప్యాక్ చేయించుకొని వెయిట్ చేయించుకోవచ్చు అనమాట. ఇవి వచ్చేసి కేజీ వచ్చేసి 40 dirhams ఆర్ 50 dirhams ఉంది ఇది. సో మన కేజీ అనమాట. మేము మాత్రం తక్కువ తీసుకున్నాము, పావుకిలోనే ఎంత తీసుకున్నట్టున్నాం మేము. సో 10 dirhams పడింది, 10.40 పడింది. సో పావుకిలో అలా తీసుకున్నాం అనమాట. అండ్ ఇది దీని ప్రైస్ కొంచెం తక్కువ, బట్ చాక్లెట్స్ మాత్రం నెంబర్ 1గా ఉన్నాయి. సో అందుకే నేను ఎక్కువ తీసేసుకున్నాను అనమాట. ఆఫీస్ కొలీగ్స్కి ఇచ్చాక కొన్ని నాకు కూడా కావాలని చెప్పేసి సూపర్గా ఉన్నాయి. సో ఇక్కడ ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాను, కనిపిస్తూనే అనుకుంటున్నాను. ఇంకా అన్నీ మనకి ఏమేమి ఫ్లేవర్స్ కావాలో సో అవన్నీ తీసుకొని ప్యాక్ చేసుకోవడం అనమాట. వెయిట్ చేసి మనకి ట్యాగ్ వేసేసి ఇచ్చేస్తారు ఇట్లాగా. సో తీసేసుకోవడమే ఇవి అనమాట. ఫైనల్లో మేము తీసుకున్న చాక్లెట్స్. అండ్ అక్కడ డ్రై ఫ్రూట్స్ అండ్ డేట్స్ చాలా ఫేమస్. వెళ్తే తప్పకుండా ట్రై చేయండి. అండ్ క్యామెల్ మిల్క్ కూడా అక్కడే దొరుకుతుంది. క్యామెల్ మిల్క్ చాక్లెట్స్ అలాంటివి చాలా కాస్ట్లీ ఉన్నాయి, కానీ ట్రై చేయండి. అట్లీస్ట్ ఒకటన్నా తీసుకొని తినడానికి. బట్ నేనైతే డేట్స్ తీసుకొచ్చాను అనమాట. డేట్స్ అక్కడ ఫేమస్. అక్కడ బాగా చాలా స్టోర్స్ ఉన్నాయి అనమాట స్పెషల్గా డేట్స్ కోసం. సో అందుకే నేను ఒకటైతే తీసుకొచ్చేసాను. మేము ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళాము అక్కడ. సో నేను వ్లాగ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఒకసారి చెక్ చేసేయండి, మీకు డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. నేను ఏ సూపర్ మార్కెట్కి వెళ్ళాను, ఎంతగా తీసుకున్నాను అన్ని డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి. ఏమేమి తీసుకొచ్చాను అనేది మాత్రం ఒక ఓవర్ వ్యూ. అక్కడికి వెళ్తే మీరు కూడా ఎలాంటి షాపింగ్ చేయొచ్చు, ఎలాంటి మనం గ్యాదర్ చేసుకోవచ్చు. దుబాయ్లో దొరికేవే మనం ఎక్కువగా మనం తెచ్చుకోవాలి కదా, మనకి దొరికే అయితే అంత అవసరం లేదు కదా.
సో అలా నా వీడియో ద్వారా మీకు చిన్న ఇన్ఫర్మేషన్ వస్తుంది అనేసి. అండ్ డేట్స్ అక్కడ చాలా ఫేమస్. డేట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి బాగా ట్రై చేయండి. అండ్ అక్కడ మాత్రమే దొరికే చాక్లెట్స్ మీద ఎక్కువగా తెచ్చుకోండి అనమాట, మళ్ళీ ఇక్కడ మనకు దొరకవు కాబట్టి. సో అదనమాట, ఈ డేట్స్ అయితే నేను తీసుకున్నాను. నాకు ఇది జస్ట్ 11 దీరమ్స్కి వచ్చిందనమాట. 10.95 అంటే 11 దీరమ్స్. తక్కువ ప్రైస్కే వచ్చిందని చెప్పొచ్చు. అక్కడ ఇంకా చాలా క్వాలిటీస్, చాలా వెరైటీస్ చాలా ఉంటాయి. సెర్చ్ చేసి తీసుకోండి మీకు ఎంత బడ్జెట్లో కావాలి అనుకుంటే అంత బడ్జెట్లో. సో ఇది నేను తీసేసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి ఎన్ని గ్రామ్స్ అని అడుగుతారేమో మళ్ళీ నన్ను. 900 గ్రామ్స్. నెట్ వెయిట్ వచ్చేసి 900 గ్రామ్స్. సో ఇది ఆల్మోస్ట్ ఒక 1 కేజీ వేసేసుకోండి. 1 కేజీ నాకు 11 దీరమ్స్కి వచ్చేసేసింది అనమాట. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. చాలా హ్యూజ్ కలెక్షన్ ఉంటుందండి. మీకు ఒక్కొక్క సూపర్ మార్కెట్కి చాలా చాలా డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి. అండ్ ఒకటే సూపర్ మార్కెట్ నేమ్ అయినా సరే లొకేషన్ బట్టి ప్రైసెస్ చేంజ్ ఉంటాయి. ఇలా చాలా ఉంటాయి. చెక్ చేసుకొని నిదానంగా చూసుకొని షాపింగ్ చేసుకోండి. సో అదనమాట. అండ్ అక్కడ దాకా వెళ్ళాం కాబట్టి దుబాయ్ మ్యాగ్నెట్స్ తీసుకొద్దాం అని చెప్పి తీసుకున్నాం అనమాట. ఇవి జస్ట్ 11 దీరంకే వచ్చేసింది. సో ఇలా తీసుకున్నాను. నాకొకటి, మా పెద్దక్కకి అండ్ మణికి అనమాట ఒకటి. సో ఎవరికి ఏది నచ్చితే అది తీసుకుంటారు అన్నట్టు అనమాట. సో ఈ 3 కలిపి ఒక ప్యాక్లో వచ్చినాయి. ఇంకా చాలా డిఫరెంట్గా ఉన్నాయి అక్కడ. చిన్నవి కూడా ఉన్నాయి. అండ్ కీ చైన్స్, మ్యాగ్నెట్స్ ఇలాంటివి చాలా ఉంటాయి అన్నమాట. సెర్చ్ చేసి తీసుకోవడమే. సూపర్ మార్కెట్స్ అయితే చాలా బాగా ఎక్కువ ఉంటాయి. నాకు ఇవి ఇంత సైజు ఉంటేనే బాగుంటుంది అనిపించింది. మ్యాగ్నెట్ కొంచెం ఉంటుంది కదా ఫ్రిడ్జ్కి. సో అందుకే ఇవి తీసుకున్నాను అనమాట. ఎలా ఉన్నాయి, నచ్చినాయా? అంటే ఇవన్నీ దుబాయ్ అనమాట. దుబాయ్ బుర్జ్ ఖలీఫా ఫ్రేమ్ అండ్ దుబాయ్లో ఉన్న 7 స్టార్ హోటల్ అనమాట ఇది. సో అలా అన్నీ కవర్ చేస్తూ మనకి మ్యాగ్నెట్స్ అయితే వచ్చేసాయి. ఇలా ఉన్నాయన్నమాట. ఉన్నటిలో నాకు కొంచెం బెస్ట్ అనిపించింది. సో తీసేసుకున్నాను. 11 దీరంకి వచ్చేస్తుంది అనమాట.